పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై కమలం ఎమ్మెల్యే గుర్రు. జూన్ నాటికి అందుబాటులోకి భోగాపురం ఎయిర్పోర్ట్. పాత విమానాశ్రయాన్ని నేవీకి అప్పగించాలని మంత్రి ప్రకటన. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ ఆగ్రహం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో అనుసంధాన రహదారుల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్త విష్ణుకుమార్ రాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్ణయాలపై బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరానికి చేరువలో ఉన్న ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి మౌలిక సదుపాయాలు లేని భోగాపురానికి వెళ్లమనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టుకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నగరంలో ఉన్న విమానాశ్రయాన్ని పూర్తిగా నావికాదళం అవసరాలకు అప్పగించాలని కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు. సరిగ్గా ఇదే అంశంపై విష్ణుకుమార్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు సౌకర్యంగా ఉన్న విమానాశ్రయాన్ని మూసివేస్తే సామాన్య ప్రయాణికులతో పాటు పారిశ్రామికవేత్తలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నగరానికి సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం అక్కడికి చేరుకోవడానికి వేగవంతమైన ట్రాఫిక్ లేని రహదారి లేదు. నగరంలో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు ప్రతిపాదించిన 6 బీచ్ కారిడార్ ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భూసేకరణ నిధుల కేటాయింపు వంటి ప్రక్రియలు పూర్తి కావడానికి కనీసం 2-3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రయాణికులు ఇరుకైన జాతీయ రహదారిపై గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విఎంఆర్డీఏ ప్రతిపాదించిన 7 ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ రహదారులు ప్రయాణికుల దూరాన్ని తగ్గిస్తాయే తప్ప ప్రయాణ సమయాన్ని పెద్దగా తగ్గించలేదని నిపుణుల అభిప్రాయం. ఢిల్లీ, ముంబై, గోవా వంటి నగరాల్లో 2 విమానాశ్రయాలు ఉన్నప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో 2 విమానాశ్రయాలు ఉంటే తప్పేంటన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. కనీసం బీచ్ కారిడార్ పనులు 25% పూర్తయ్యే వరకన్నా విశాఖ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ సర్వీలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కేవలం విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే కాకుండా విశాఖలోని మెజార్టీ కూటమి నేతల అంతరంగంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ అంశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్ష వైకాపా కూడా ఆందోళనకు సిద్ధమవుతుంది. బీచ్ కారిడార్ అనుమతులు సాధించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తూ ఉత్తమ కార్యాచరణకు సిద్ధం చేస్తుంది. విమాన ప్రయాణం కంటే రైలు ప్రయాణమే మేలనే స్థాయికి పరిస్థితులు తీసుకురావద్దని, ప్రభుత్వం తక్షణమే కనెక్టివిటీ సమస్యను పరిష్కరించాలని మేధావులు భావిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఆ మార్పు ప్రయాణికులకు భాగంగా మారకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా భోగాపురం కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి సారించి అంతవరకు విశాఖ విమానాశ్రయాన్ని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమిలో వినిపిస్తున్న ఆ అసమ్మతి గలం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరకు చేరితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.